రైట్గా కరీంనగర్ జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఇంటి నంబర్ అలాట్ చేయడానికి ఓ వ్యక్తి వద్ద నుంచి 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుపట్టాడు. గ్రామంలో అందరినీ లంచాల కోసం ఇబ్బంది పెట్టేవాడని, అటువంటి పంచాయతీ సెక్రటరీ ఏసీబీకి చిక్కడం ఆనందంగా ఉన్నట్టు గ్రామస్తులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం పూర్తయిన అనంతరం ఇంటి నంబర్ కోసం గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇంటి నంబర్ కేటాయించడానికి 20,000 డిమాండ్ చేశారు పంచాయతీ సెక్రటరీ నాగరాజు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ నాగరాజు 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పంచాయతీ సెక్రటరీ నాగరాజు ఏసీబీకి చిక్కడం గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. గ్రామంలో ఏ పని కావాలన్నా లంచం డిమాండ్ చేసేవాడని, ఇటువంటి అధికారిని పట్టుకున్నందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కుంభం నాగరాజు గారు పంచాయతీ సెక్రటరీ. వీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ లో హౌస్ నంబర్ ఇవ్వడం కోసము 20,000 డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేసిన దానికోసము మేము వచ్చి రేట్ చేశాము. దాని మీద 20,000 ప్రింటెడ్ అమౌంట్ రెడ్ హ్యాండెడ్గా 20,000 తీసుకుంటూ మన చేతికి చిక్కాడు. వారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి రిమాండ్ చేయబడింది. ఈరోజు చల్లూరు గ్రామంలో మా యొక్క కార్యదర్శి గారు కుంభం నాగరాజు గారు గత కొంతకాలంగా ఆయన ఇక్కడికి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని, ప్రభుత్వం ఏదైతే ఉందో దళిత బంధు కానీ, ఇందిరమ్మ ఇల్లే కానీ, ప్రతి ఒక్కటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి వచ్చినా ఎంత పేదలను కూడా ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అతనికి పైసలు ఇవ్వాల్సిందే. లంచం అనేది ఆయన ఖచ్చితంగా డిమాండ్ చేసేవాడు. ఆ డిమాండ్లను ప్రజలంతా తట్టుకోలేక ప్రతి ఒక్కరు ఇంటింటికి ప్రతి సమస్యకు దాదాపు అయిన కోటికి పైగానే ఇక్కడ వసూలు చేయడం జరిగింది. అందరం బాధింపబడి ఈరోజు ఏసీబీ వారిని మేము ఆశ్రయించగా ఏసీబీ వారు మా అందరికీ తగిన న్యాయం చేశారు. ఆయన ఇలాంటి తిమింగలం, ఇలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రజలకు ఇంత అన్యాయంగా ఈ లంచాలు తీసుకుని ప్రజలను హింసించడం సరికాదు.